తెలంగాణ జిల్లాల పరిస్థితి చూద్దాం. బుధవారం కొండపోతగా కురిసిన వానకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో అత్యధికంగా 23.3 సెంటీమీటర్లు, భీమినిలో 22.6 సెంటీమీటర్లు, కుమరం భీం జిల్లా రెబ్బెనలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్లో భారీ వర్షాల కారణంగా జలపాతాలు పాలధారల నొరగలు కక్కుతూ పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కుంతాల, గుండాల వాటర్ ఫాల్స్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. జలపాతాలు నిండుగా ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు పర్యాటకులను అనుమతించడం లేదు. అటుగా వచ్చే పర్యాటకులను వెనక్కి తిరిగి పంపేస్తున్నారు. చూస్తున్నాం. సో కన్నుల పండుగ కనిపిస్తున్న కుంటాల వాటర్ ఫాల్స్, మరోవైపు గుండాల వాటర్ ఫాల్స్ రెండు కూడా విజువల్స్తో చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ది కుంటాల అయితే రైట్ సైడ్ కనిపిస్తున్నది గుండాల. సో ఎగున కురుస్తున్న భారీ వర్షాలకు పాల నొరగలతో వాటర్ ఫాల్స్ని తలపిస్తున్న ఈ జలపాతాల పరవళ్ళు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కానీ పర్యాటకులను అక్కడికి అనుమతించట్లేదు అధికారులనే వార్త అందుతోంది. అంటే ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదానికి గురైతే గనక ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో అధికారులు ఎవరిని కూడా అక్కడికి వదలట్లేదు అనే సమాచారం చూస్తున్నాం. ఆదిలాబాద్లో పడ్డ భారీ వర్షాల కారణంగా దిగున ఉన్న ప్రాంతాల్లో పూర్తిగా జలపాతాలన్నీ కూడా జల కళను సంతరించుకున్న సిచ్యువేషన్. కుంటాల, గుండాల వాటర్ ఫాల్స్ చూపర్లను ఆకట్టుకునే విధంగా దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది తెలంగాణ ప్రాంతమేనా లేదంటే ఏదైనా జలపాతాలు ఉండే ఏరియానా అన్నట్టుగా ఉన్న ఆదిలాబాద్లోని కుంటాల, గుండాల జలపాతాల విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి. అక్కడ ఏదైనా తగిన చర్యలు, పలు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇలాంటి సందర్భాల్లో పర్యాటకులు వెళ్ళి చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇది డీప్ ఫారెస్ట్లో ఉంటాయి కాబట్టి అధికారులు కూడా మరి అప్రమత్తతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవరిని పర్యాటకుల్ని అక్కడికి అనుమతించట్లేదు. అటుగా వచ్చే వాళ్ళని తిరిగి వెనక్కి పంపిస్తున్నారు అనే సమాచారం అందుతోంది.